డిమైన్ మొత్తం లైట్ వస్తుంది. హలో మనం పర్సనల్గా చెప్పాలి. ఆయన కూడా ఇప్పుడు సబ్జెక్ట్ ఉండదు, గ్రౌండ్ రియాలిటీ తెలియదు వాళ్ళకి. ఈ సిచ్యుయేషన్ అర్థం కాలే నీకు. LD10 D3 దాకా నా అవగాహన ఉండాలంటే అది ఓన్లీ ఇంజనీర్లకే ఉంటుంది. వాళ్ళకి ఓవరాల్గా వాళ్ళకి అది కంప్లీట్ అయ్యేలోపు మాకు పోయే నీళ్లు చెక్ డ్యామ్ వాగులో పడిపోతున్నాయి కదా. వినండి, వాగు నీళ్ళు బ్యాక్ వాటర్ నా బైక్ వస్తాయి. ఈ నీళ్ళు రావడం వల్ల నాకేం లాభం లేదు. ఆడుకొచ్చినా లాభం నాకు సొంతగా 20 ఎకరాలు పడుతుంది నాకు. విన్నాం బ్రదర్, ఆల్రెడీ మా చెక్ డ్యామ్ దాకా వాటర్ వచ్చేసినాయి, బ్యాక్ వాటర్ వచ్చినాయి. ఇది నేను రేపు మా బావి దగ్గర చూస్తున్నది వాటర్. అది ఇప్పుడు ఏమంటున్నాం, ఆడ కొద్ది రోజులు బంద్, ఒక వారం రోజులు బంద్ పెడితే, నేను మొన్న 15 రోజులు బంద్ పెడితే 15 రోజులు బంద్ పెట్టావా? ఇంత పైప్ పెట్టి ఫీట్నర పైప్ పెట్టి పైప్ పెట్టి మేము అఫీషియల్ గా జీవో తీసుకొచ్చుకుంటే అప్పుడు ఏమన్నారంటే, వినండి ఈ గారు ఏమన్నారంటే, అన్న ఏడ్స్ ఎంపీ గారితో మాట్లాడించి ఒక తూము పెట్టిస్తే మాకు పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటుంది అని మేము భావిస్తాను. అంటే అటైతే అటు మీకు మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇదే 1.5 year కింద మరి వాటర్ అప్పుడైతే ఇచ్చారు. మా 6 గ్రామాలకు అక్కడ మేము లొలి చేస్తున్నామని ఇక్కడ ఇచ్చారు మాకు వాటర్. అప్పుడు ఇప్పుడు ఎందుకు ఇయ్యారు? ఇప్పుడు ఆ నీళ్ళు D4 తీసుకెళ్తారు కాబట్టి మేము గొడవ చేసినాం. మా ఎంపీని తీసుకొచ్చి అప్పుడు వెంకట తీసుకొచ్చి గొడవ చేస్తే సేమ్ మాకు ఇక్కడి నుంచి వాటర్ ఇచ్చారు. ఇస్తేనే కదా మా చెర్లిండినాయి. మరి ఇప్పుడు ఎందుకు ఇయ్యారు? ఇప్పుడు రూల్స్ వచ్చినాయి కొత్తగా. మీరు రావచ్చు, అఫీషియల్ గా ఎవరైనా మారి ఉండొచ్చు. ఇది జరిగి వినండి, అప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ ఎక్కడ అప్పుడు లేదు కదా. మాకు 2 times అరే D గారు 2 times ఇక్కడి నుంచి మేము వాటర్ తీసుకున్నాం. మీ 5 గ్రామాల ప్రజలను పిలిపిస్తా, మీరు రండి అఫీషియల్ గా ఎంక్వైరీ చేసి తీసుకున్నారో లేదో చెప్పిస్తా. ఇప్పుడు ఏం చేసిరన్నా అంటే, ఈ కాలువ మేము తీసుకుంటున్నామని అండర్ గ్రౌండ్ వేసుకుంటున్నా. ఈరోజు ఎప్పుడో డిస్టర్బెన్స్ అని అండర్ గ్రౌండ్ వేసి ఇప్పుడు అక్కడ దాకా పోయింది. ఇప్పుడు ఆ కాలువలో ఇప్పుడు ఏ కాలువ వాడుకున్నారు? ఆ కాలువ లేనప్పుడు సార్, ఆ కాలువ లేనప్పుడు ఏ కాలువ వాడుకున్నారు? మరి భూమి ఎవరిది? భూమి ఎవరిది? ఓ వినండి సార్, నాతో మాట D గారు, ఆ భూమి ఎవరిది? కమలాయపల్లి. అప్పుడు D3 కాల్వలో ఉండే ల్యాండ్ లోనే మేము ఫస్ట్ చెప్పేది యాక్చువల్ గా తపాస్పల్లి నుంచి D4 అనేది BPRL కూడా వాళ్ళు తీసుకోవడానికి 15,000 ఎకరాలకు కాన్ఫిర్వి వీళ్ళకి D3 ఇప్పుడు పట్టుకు తపాస్పల్లి వచ్చిన కానీ D3 నీళ్ళు వస్తలేవు అనేది ఒక అలిగేషన్ చేస్తారు. పక్కనే వాటర్ రైతుల కడుపుమంటే ఎట్లుంటుందో తెలుసు. నీ తట్ల అన్నం పెట్టకుండా పక్కన ఉంది అట్లా మొత్తం భోజనం పెడితే ఆకలేనోడు ఇంకా ఆక్రోశానికి వెళ్తాడు. ఇళ్ళకెళ్ళి నీళ్ళు పోతాయి, ఇళ్ళ నీళ్ళు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మీరైనా నేనైనా న్యూట్రల్గా ఆలోచించాలి ప్రజా సమస్యలు. దీన్ని కనెక్ట్ చేయడానికి ఉన్నటువంటి సమస్యలు వీళ్ళకి ఏమన్నా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇటు పోతే 5 ఊర్లు తాకుతుంది, ఇటు పోతే 5 ఊర్లు తాకుతుంది. ఈ లెక్క ప్రకారం ఇటు 10,000 ఆయకట్టు ఉంటుంది, ఇటు 10,000 ఆయకట్టు యావరేజ్. 2 కలిపి లాస్ట్ వాగులో పడాల్సింది. ఎండ్ ఆఫ్ ద డే ఉన్నాయి. వాగులో పడేది 2 దిక్కుల పైన వాగుకే పోతే వాగు దాటిన తర్వాత 5 గ్రామాలు. ఇప్పుడు నేను అర్థం కావట్లేదు మీకు. 2 కెనాల్స్ ఎండ్ ఆఫ్ ద డే 5 villages కవర్ చేసుకుంటే వాగులో పడతాయి. వాగులో పడ్డాయి మిగతా బ్యాక్ మళ్ళీ నెక్స్ట్ అది ఆ జ్యూరిడిక్షన్. నేను అనేది ఈ ప్యారలల్ లైన్ ఇక్కడికి కట్ అయింది. ఎక్కడికి? ఈ వాగు దాకా. ఇక్కడున్న 5 గ్రామాలు కవర్ అయితే కదా. ఇప్పుడు కమలాయపల్లి, అర్జున్ పట్ల, ఇవి జాలపల్లి ఇక్కడున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినవి కొన్ని ఊర్లు ఉన్నాయి, అవి కవర్ అవుతాయి కదా. ఈ రెండింటిని కవర్ చేసుకుంటూ పోయి వాగులో పడ్డ నీళ్ళు వాగు అవతల ఉన్న ఊరికి మళ్ళీ సర్వ్ చేస్తాయి. ఇప్పుడున్న సమస్య ఏంది? ఇక్కడ మీరు ఇప్పుడు తపాస్పల్లి ఇష్యూల మీద పోయి నేను డిస్కస్ చేసిన ఈ రంగనాయక సాగర్ నుంచి వచ్చే నీళ్లు ఈ 5 గ్రామాలకు పనికొచ్చే విధంగా మీరు ఏమైనా ప్లాన్ చేయగలిగి, మీరు, నేను, ENC గారు, హరిరామ్ గారు, మనం అందరం, మీ E గారు, మీ SC గారు అందరం కలిసి డిస్కస్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డితో గారు మాట్లాడి దీని మధ్యన ఏమైనా సిస్టమ్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నా, మీరు వయబిలిటీస్ అనేది ఎట్లుంటుంది అంటే, మనం అనుకుంటే వయబిలిటీ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే నీళ్ళు అనేది ఉంటేనే అన్నిటికీ ప్రభావం. అర్థం కాలే. ఇటు సైడ్ మొత్తం భోజనం పెట్టి ఇటు సైడ్ భోజనం పెట్టకపోతే వాళ్ళు ఎట్ట బతకాలి మరి? అర్జున్ పట్ల గ్రామంలో ఈరోజు ఇటు
తపాస్పల్లి రిజర్వాయర్కి సంబంధించిన D3 కాలువ, అటు రంగనాయక సాగర్కి సంబంధించిన LD10 కాలువ. LD10 కాలువలో ఉన్నటువంటి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎందుకంటే రంగనాయక సాగర్ నుంచి ఈ రెండు కూడా డిఫరెంట్ ఎంటిటీస్. ఇటు కమలాయపల్లి, అర్జున్ పట్ల ఇంకా 3-4 గ్రామాలకు సంబంధించిన రైతులకు ఈ D3 కాలువలో గత కొన్ని ఏళ్ల నుంచి కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి లేదు తపాస్పల్లి ప్రాజెక్ట్ నుంచి. కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితులు ఫోన్లో మాట్లాడితే అర్థం కావట్లేదు. వాస్తవంగా ఈ కాలువకి మధ్యన 2 కార్లు పట్టేంత జాగే ఉంది. ఒక కాలువలకి వెళ్ళి నీళ్లు పోతున్నాయి, ఒక సైడ్ రైతులకు నీళ్లు లేవు. దీనికి సంబంధించి నేను ENCలతో మాట్లాడిన ఇప్పుడే, తర్వాత మంత్రి గారికి కూడా ఫోన్ చేసిన, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. నేను రేపు పోయి 11ంటికి గ్రామస్తులను కూడా రమ్మని చెప్పిన ముఖ్య నాయకులను అక్కడికి పోయి ఈ యొక్క రంగనాయక సాగర్ నుంచి దీనికి సంబంధించినటువంటి కనెక్షన్ ఏదైతే ఉంటే ఈ 5 ఊర్లకు కూడా నీళ్లు పారతాయన్న ఉద్దేశంతో ఈ రెండింటి మధ్యన ఒక డ్యామ్, ఒక ఏమంటారు, ఒక తూము లాంటిది కట్టి దీంట్లోకి వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి ఉన్నటువంటి అవకాశాలను రేపు పొద్దున మంత్రి గారితో చర్చించి వీలైనంత మటుకు సమస్యను పరిష్కారం చేసి ఇక్కడ ఉన్నటువంటి 10,000 ఆయకట్ట, 8 నుంచి 10-12 ఆయకట్ట ఉన్నట్టుంది. సో దీని కింద స్థిరీకరణ ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి చేయాలని ఒక ఉద్దేశంతో కాబట్టి దాన్ని డెఫినెట్ గా రేపు డిస్కస్ చేసి చేస్తాం. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.